నమస్కారం అండి అందరికీ. నిన్న మన పొలంలో యూరియా మరియు పొటాష్ కలిపి చల్లడం జరిగింది కదా! అయితే అది కెమికల్ పొటాషు. అది కేసీఎల్ రూపంలో ఉంది. అయితే ఆ పొటాష్ చల్లడం వల్ల ఎంత ప్రమాదమో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నిన్న యూరియా చల్లినా కదా! ఈరోజు మామూలుగా ఊరాల పొంచి నేను నడుచుకుంటూ పోతుంటే చూసిన అక్కడక్కడ ఎర్రలనేవి చనిపోయినాయి. అంటే వానపాములు అంటారు కదా! ఎర్త్ వామ్స్ అవి చనిపోయినాయి. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. చూడండి ఇక్కడ 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 కూడా చూడండి. ఇంకా ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నేను నెమ్మదిగా గమనించుకుంటూ చూస్తున్నాను. చాలా వరకు ఈ వరాల దగ్గర ఉన్న ప్లేస్లలో చనిపోయి ఉన్నాయి. కొన్ని బతికున్న వాటిలలో కూడా మధ్యలోకు సగం సగం ఇరిగినట్టు అయిపోతున్నాయి మొత్తం. ఇదిగో మీరు గమనించవచ్చు నా చేతిలో. ఇవి మన రైతన్నల మొదటి స్నేహితులుగా పిలువబడే ఈ ఎర్రలు ఇట్లా చనిపోవడం వల్ల భూమికి చాలా నష్టము, మనకు కూడా చాలా నష్టము. ఈ ఎర్రలు ఉండడం వల్ల భూమిని వదులుగా చేసి తేమ శాతాన్ని పెంచుతుంది. మొక్కలు మంచిగా పెరగడానికి కూడా ఎర్రలు చాలా ఉపయోగపడతాయి. అలాంటి వానపాములు ఈ కెమికల్ పొటాష్ వాడడం వల్ల చనిపోయినందుకు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. రైతన్నలు కొంచెం చూసి కెమికల్స్ వాడండి. నేను ఎప్పుడైనా ఆర్గానిక్ వాడేది కానీ ఒక్కసారి నాకు అందుబాటులో లేక నేను కెమికల్ పొటాష్ వాడడం జరిగింది. దీనివల్ల ఇంత నష్టం వస్తుందని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కావున రైతన్నలు కొంచెం పొటాష్ అయినా ఏదైనా సరే కెమికల్ కొంచెం చూసి వాడుకోవాల్సిందిగా నా మనవి. ఎందుకంటే భూమి ఖరాబ్ అయిన తర్వాత మన రైతన్నలకు వ్యవసాయం చేయడానికి ఏది కూడా పనికిరాదు. థ్యాంక్ యూ అండి. ఇది మాత్రం గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి ఇలా జరగడానికి కెమికల్ పొటాష్ కారణమా, లేకపోతే యూరియా కారణమా, లేదా ఇతరత్ర ఏదైనా కారణాలు ఉంటే అనుభవం గల రైతన్నలు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.